హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రేవతి. లాస్ట్ వీక్ పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్ళాను కదా. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ డే టైం దొరికింది. సరే కదా, ఖాళీగానే ఉన్నాం కదా అనేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. పెళ్ళి జరిగింది బంజారా హిల్స్ ఏరియాలోనే కాబట్టి, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉన్నది జూబ్లీ హిల్స్లోనే కాబట్టి పక్కనే కదా, దగ్గరే కదా అని టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక పెద్ద దీపస్తంభం అయితే ఉండింది. దాని పక్కనే ఇలా గోడకి అడ్రస్ అది పెట్టున్నారన్నమాట, పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ అనేసి. తర్వాత అటుగా వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా విగ్రహాలను అయితే పెట్టున్నారు, చిన్న చిన్న విగ్రహాలని. దీని స్టోరీ అయితే నాకు తెలియదండి, జస్ట్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇది తెలంగాణ వాళ్ళకైతే ప్రాపర్గా తెలిసి ఉండొచ్చు. ఇక్కడ బోనాలు చాలా స్పెషల్ కదా పెద్దమ్మ తల్లి టెంపుల్లో. రీసెంట్గా బోనాలు జరిగాయి కాబట్టి ఇంకా కొంతమంది అప్పుడు పెట్టుకోలేని వాళ్ళు బోనాలు అయితే తెస్తూ ఉన్నారన్నమాట. మా ముందే ఎవరో బోనం అయితే ఎత్తుకెళ్తూ ఉన్నారు అమ్మవారి కోసము. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. మేము ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. తిను మా పిన్ని కూతురు, మేమంతా కలిసి వెళ్ళామన్నమాట. తినేమో మా సిస్టరు, మా పిన్ని కూతురు. ఈ గ్రీన్ శారీ ఆవిడ మా అమ్మ, ఈ పింక్ శారీ అమ్మాయి వచ్చి మా సిస్టర్ అన్నమాట, మా ఓన్ సిస్టర్. ఇక్కడ రెడ్ శారీలో ఉన్నది మా మేనత్త. మేమేనండి, వీడియో అయితే నేనే తీస్తున్నాను అన్నమాట. మేమంతా కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇలా ప్రదక్షిణ చేసేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక చెట్టు కింద దీపాలు పెడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్ కదా. బోనాల పండగ అప్పుడైతే ఇంకా చాలా ఫేమస్ అయితే చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ బోనాలకి చాలా బాగా చేస్తారంట. ఇక్కడ పక్కనే ఒక చిన్న గుడిలో ఒక విగ్రహం ఉండింది. అక్కడ బొట్టు పెడతా ఒక ఆవిడైతే ఉండింది. నేనే ఇక్కడ బొట్టు పెట్టించుకుంటున్నాను. అక్కడ దండం పెట్టేసుకొని అందరం బొట్టు అయితే పెట్టించేసుకున్నాము. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ అలా బొట్టు పెడుతూ ఉందన్నమాట. ఇక్కడ మా చెల్లి కూడా బొట్టు పెట్టించుకునింది. అందరం దండం పెట్టుకున్నాము. ఇది ఇలా అయిపోయాక గుడి లోపలికైతే వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. ఈవిడ మా అత్తయ్య. ఇందాక చెప్పాను కదా నేను వీడియో తీస్తున్నానని, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఇలా అందరం ఒక్కొక్కరం దండం పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని అయితే వచ్చేసాము. అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటే ఇక్కడ చాలామంది కాయిన్స్ అయితే నిలబెడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్లో నేను చూశాను, బోనాల స్పెషల్ వీడియోస్లో. ఇక్కడ 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్స్ కానీ అలా డబ్బులు కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని నిలబెడితే మనసులోని కోరికలు తీరుతాయి అనేసి ఫేమస్ అవుతూ ఉంది కదా. అదే ఇదన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర, ఇందాక చూపించిన పెద్ద దీపస్తంభం దగ్గర చాలామంది కాయిన్స్ అయితే నిలబెడతా ఉన్నారు. ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరు కాయిన్స్ నిలబెట్టడానికైతే రెడీ అయిపోయినారు. కానీ అది సర్ఫేస్ చాలా నున్నగా ఉంది కదా, అందులో స్టీల్ కాయిన్స్ అస్సలు నిలబడటం లేదండి, చాలా టఫ్గా ఉంది. నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. తిను మా చిన్న సిస్టర్ అయితే ఖచ్చితంగా నిలబెట్టే తీరుతానన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంది. ఎంత నిలబెట్టినా కానీ అది నిలవలేదు. ఇక్కడ నేను కూడా ట్రై చేశాను, కానీ అది స్టీల్ కాయిన్. ధ్వజస్తంభం సర్ఫేస్ చాలా స్మూత్గా ఉండడం వల్ల అస్సలు నిలబడలేదు. ట్రై చేసి వదిలేశాను, నాకైతే నిలబడలేదండి. అలా చాలాసేపు అయితే ట్రై చేశాను కానీ నిలబడలేదు. ఇక్కడ మళ్ళీ మా సిస్టర్ వచ్చి నిలబెడతా ఉంది. కానీ చాలామందికి నిలబడుతుంది కాయిన్, కాస్త ఓపిక్గా అయితే నిలబెట్టాలన్నమాట. అది కాయిన్ విధానాన్ని బట్టి, ఇంకా కింద ఉన్న ఫ్లోర్, అది ధ్వజస్తంభం అది ఉంది కదా గట్టు, అది ఉన్న విధానాన్ని బట్టి కూడా నిలబడుతోంది. తర్వాత ఇక్కడ మా అత్తయ్య అయితే ట్రై చేసింది, అక్కడ నిలబడింది. మా అత్తమ్మకి కాయిన్ అయితే నిలబడింది అన్నమాట. తర్వాత ఇక్కడ మా అమ్మ కూడా నిలబెట్టేసింది 10 రూపీస్ కాయిన్. ఇదైతే మా చెల్లి నిలబెట్టింది.
మా చిన్న చెల్లి. ఇది తన పేరు మీద మా అమ్మ నిలబెట్టింది. 2 నిలబడ్డాయి. తన కోరిక బాగా బలంగా ఉన్నట్టుంది. తర్వాత ఈ 2 రూపీస్ కాయిన్స్లో వెనకున్నది మా అత్తమ్మ నిలబెట్టింది. అంతేనండి. తర్వాత గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ లంచ్ టైం కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి తిరిగేసి. అక్కడ మేము వెళ్ళేసరికి అప్పుడే హారతి ఇస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. బాగా జూమ్ చేసి అమ్మవారిని అయితే చూపించాను, కానీ బ్లర్గా కనిపించింది, క్లారిటీగా లేదు. లోపల లైటింగ్ లేదు కాబట్టి దీపాల వెలుగులో అమ్మవారు అయితే చాలా బాగా కనిపించారు. కళ్ళగా ఉండింది. చాలా మంచిగా చూసేసామన్నమాట. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. దీపాల వెలుగులో అలంకరణ చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అండి. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్రెడీ చూస్తున్నారు. నేనే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. మా చెల్లి వాళ్ళు ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉన్నారు. అప్పుడు మా అమ్మ వాళ్ళంతా చూస్తున్నారనమాట. నేను చూడండి మా చెల్లి, ఈ అమ్మాయి మా ఓన్ సిస్టర్ అన్నమాట. తినేమో మా కజిన్ సిస్టరు. మేము ముగ్గురం సిస్టర్స్. తిను మా మేనత్త, మా అత్తమ్మ, తను మా పిన్ని వాళ్ళ కూతురు, మా పిన్ని కూతురు అన్నమాట ఆ అమ్మాయి. తర్వాత అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ శారీస్ వేలం వేస్తూ ఉన్నారు. అక్కడ నిల్చుకోకుండా మేమైతే వచ్చేసాము. చాలామంది చైర్స్ వేసుకొని మరి కూర్చొని కొనడానికి చూస్తూ ఉన్నారు. అక్కడ కాసేపు అలా కూర్చొనేసి బయలుదేరేద్దామని బయలుదేరాము. ఇక్కడ కొన్ని పావురాలు అయితే తింటా ఉన్నాయి గింజలు. అక్కడికి వచ్చిన వాళ్ళు అవి ఇవి వేస్తూ ఉంటే తింటా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మేమంతా కూర్చుని ఉన్నాము. మా చెల్లి అయితే ఫోన్ తీసుకొని వీడియో తీస్తూ ఉండింది. మా అత్తయ్య నేను ఇలా మాట్లాడుతూ వీడియోలో చెప్తూ ఉన్నానని, మా అత్తమ్మ నా సాయి ఇంకా కెమెరా సాయి చూస్తూ ఉండింది. అంతేనండి, ఇలా అయితే మా జర్నీ జరిగింది. అమ్మవారి దర్శనం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.